టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు వస్తున్న ప్రజాదరణ చూసి వార్వలేక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చీకటి జీవోలు తెస్తున్నారని మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో మెంబర్ కిమిడి కళా వెంకట్రావు ఆరోపించారు. దేశంలో రాజ్యాంగం ఉంది, దాని ప్రకారం ఎన్నికయ్యారన్న విషయం జగన్ గుర్తుంచుకోవాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత సీఎం పోలీసులపై ఉందని ఆయన అన్నారు. ప్రజలు ఆయన కోరుకుంటున్నారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం. నువ్వు ఈ జీవోలతోటి వీటితో ఆటంకాలు పెట్టినా ఏమీ చేయలేవు. తెలుగుదేశం పార్టీకి ప్రజలే తిరగబడే రోజు వస్తుంది. నీకన్నా చాలా మంది ప్రైమ్ మినిస్టర్ గా ఉన్న వాళ్ళు కూడా ఎమర్జెన్సీ పెట్టుకుంటే ఎన్నికలు వస్తే ఆవిడ్ని కూడా ఓడించి ప్రజలు ప్రజాస్వామ్యానికి పట్టం కట్టారు. అందుకే నువ్వేం చదువుకున్నావు అని అడుగుతున్నాను. చదువుకునేటప్పుడు ఏముంటుందో చరిత్రలో కొంతైనా చెప్తారు, నేర్చుకోవాలా. చదవడానికి ఓపిక లేకపోయినా వినైనా నేర్చుకోవాలి, చదివైనా నేర్చుకోవాలి, మరి ఎవరైనా చెప్తే నేర్చుకోవాలా. ఈ మూడు లేనట్టున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు చదువుకున్నప్పుడు. అందువల్ల ప్రజాస్వామ్యంలో ప్రజలకు హక్కులు ఉన్నాయి. రాజ్యాంగం ప్రసాదించిన హక్కు వల్లే కదా నీకు ఎక్కువ ఓట్లు పడ్డం. ఈరోజు ముఖ్యమంత్రికి చీకటి జీవాలన్నీ తెస్తున్నావు. అదే రాజ్యాంగంలో ఇంకా మిగతా హక్కులు ప్రజలకు కావాల్సినవన్నీ చాలా ఉన్నాయి. స్వేచ్ఛ, స్వాతంత్రం. ఇంక ముందస్తుకు వెళ్ళాలనుకుంటున్నాడు. ఈ ముందస్తు వ్యవహారంలో ఆయన పొజిషన్ ఏంటో ఆయనకు ప్రజల్లో అర్థమైనట్టుగా కనిపిస్తుంది. అందువల్ల చంద్రబాబు నాయుడు గారిని చూస్తే భయం పట్టుకుంది. జనమా